నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం వీర నరసింహారెడ్డి. గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. సిస్టర్ సెంటిమెంట్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో హిట్ బాలయ్య ఖాతాలో పడింది. బాలయ్యకు అచ్చొచ్చిన రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించింది. తాజాగా వీర నరసింహారెడ్డి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ప్రముఖ డిజిటల్ సంస్థ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో ఫిబ్రవరి 23 సాయంత్రం 6 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. థియేటర్స్ లోనే కాదు, ఓటీటీలోనూ చిరంజీవి కంటే నేనే ముందు అని అంటున్నారు నందమూరి హీరో. ఇదే ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కంటే ఓ రోజు ముందుగానే వీర నరసింహారెడ్డి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే స్టైల్లో ఓటీటీలో వీర నరసింహారెడ్డి సినిమాను ఏకంగా వాల్తేరు వీరయ్య కంటే 4 రోజుల ముందు రిలీజ్ చేస్తున్నారు. అంటే ఫిబ్రవరి 23న వీర నరసింహారెడ్డిగా బాలకృష్ణ ఓటీటీలో చూడబోతున్నాం. థియేటర్స్ లో నువ్వా నేనా అనే రీతిలో కలెక్షన్లు పోటీ పడ్డ బాలకృష్ణ చిరంజీవి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ మినిట్స్ లోనూ నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. ఈ రెండు సినిమాలు కలెక్షన్స్ పరంగా హిట్ అయ్యాయి. అయితే బాక్స్ ఆఫీస్ పోరులో చిరంజీవిదే పై చేయి అయింది. మరిప్పుడు ఓటీటీలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. మరి వీర నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అలాగే 2 చిత్రాల్లోనూ శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.